రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి చిరుతపులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్లు వద్ద 2 చిరుతలు సంచరించడాన్ని చూసిన భక్తులు బిగ్గరగా కేకలు పెట్టి భయంతో పరుగులు తీశారు. భక్తుల కేకలతో చిరుతలు 2 అడవిలోకి పారిపోయాయి. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులుల సంచారంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను గుంపులుగా పంపుతున్నారు. తిరుమల మార్గాల్లో భద్రతను పెంచారు. రైట్, ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతలు కనిపించడం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో భక్తులు కొండపైకి చేరుకుంటున్న సమయంలో 2 చిరుతపులులు కనిపించడంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు పెడుతూ పరుగులు తీశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వెంటనే ఈ సమాచారం అందుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు అటు టీటీడీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చేరుకొని స్థానిక భక్తుల నుంచి కూడా విషయాన్ని తెలుసుకున్నారు. 2 పులులని భక్తులు చూసినట్లు కూడా టీటీడీ అధికారులకు జరిగిన ఘటన మొత్తాన్ని కూడా వివరించారు. దీంతో ప్రస్తుతం అయితే అక్కడ ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగి చిరుతపులలో ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. దాంతో పాటు ఒక చిరుతపులను పట్టుకునేందుకు ఒక బోన్లు కూడా తెప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే భక్తుల్ని మాత్రం గుంపులుగా కింద నుంచి పైకి వెళ్లే విధంగా అక్కడ భద్రతా సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమై వారిని జాగ్రత్తగా కొండపైకి చేరే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 10 రోజుల క్రితం ఇదే అలిపిరి నడక మార్గంలోనే ఒక ఘాట్ రోడ్ లో కారులో వెళ్తున్నటువంటి భక్తులకు రోడ్డు దాటుతున్నటువంటి చిరుత కూడా కనిపించింది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. వాటిని ఫారెస్ట్ అధికారులు కూడా పరిశీలించారు. దీంతో భక్తులను అప్రమత్తం చేస్తూ గత 10 రోజులుగా కూడా భక్తులు గుంపులుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ 2 చిరుతలు కనిపించడంతో భక్తులైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు టీటీడీ సిబ్బందితో పాటు ఇటు ఫారెస్ట్ అధికారులు ఇద్దరు కూడా ఈ చిరుతల ఆచూకీని కనుగొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ అలిపిరి కాలి మార్గంలోనే 6 ఏళ్ల చిన్నారిని అత్యంత పాశవికంగా చిరుత దాడి చేసి హత్య చేసి హతమార్చింది. దీంతో అప్పట్లో కర్రలిచ్చి భక్తుల్ని కొండపైకి వెళ్లే విధంగా దాంతో పాటు గుంపులుగా నిర్దిష్ట సమయాన్ని కూడా కేటాయించి ఆ సమయంలోనే భక్తులు కొండపైకి వెళ్లే విధంగా నడకదారిలో ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రస్తుతం భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వేసవి కారణంగా అటు పిల్లలకు కూడా సెలవులు రావడంతో ఇటు ఒకవైపు ఎన్నికలు పూర్తి కావడంతో భక్తుల తాకిడి తిరుమలకు అధికంగా ఉంది. దీంతో మెట్ల మార్గం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిరుతపులులు కనిపించడం కొంత భక్తుల్లో భయాందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దేవి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.